వెల్కమ్ టు ఏబీ టుడే న్యూస్. విశాఖ పెందుర్తి ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్. పెందుర్తి 96వ వార్డు వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకుపోతున్న అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలకి గట్టిగా బుద్ధి చెప్పాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మీ అందరి ఆశీస్సులు దీవెనలు తీసుకుందామని చెప్పి మరి ఈరోజు మీ ప్రాంతానికి వచ్చాను. మరి మీ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా పూలతో హారతులతో ఆహ్వానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు అన్నీ కూడా గమనించండి. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిందో మీకే తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. మీరు చూస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు, 2000 నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదంటే డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు, ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, చేయూత, చేదోడు, పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారు, రేషన్ దగ్గర తెచ్చిస్తున్నారు, విద్యా దీవెన, వసతి దీవెన, నయని బ్రాహ్మణులకు 10,000, రజకులకు 10,000, వాహనమిత్ర 10,000, ఆటో అంటే ఇలా అనేక కార్యక్రమాలమ్మా. ఏ ఒక్కటి వదలకుండా ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం నిలబెట్టుకున్నాం. ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ చాలా మంది నాయకులు వస్తుంటారు, చాలా మాటలు చెప్తుంటారు. అవన్నీ కాదు, ఇవాళ మీరు అందరూ మనం వినాలి, కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను చెప్పిన మాటలు వినాలి, అవతల వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. విన్న తర్వాత అందులో ఏది మంచి, ఎవరిది కరెక్ట్ అనేటువంటిది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇంక మరొక 5 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయమ్మా. ఈ 5 రోజుల్లో మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయమే మరొక 5 సంవత్సరాలు మన భవిష్యత్తు నిలబడుతుందని మీరు ఆలోచన చేయాలి. అమ్మ, మనకి కోట ఎక్కడ తీసుకున్నారు, ఎంతమంది మనకి ఎక్కడ ఉంది, కొందరికే తెచ్చిస్తున్నారు. పెన్షన్లు కావాలంటే అక్కడికి వెళ్ళి గంటలు పంచాయతీ నిలబడేవాళ్ళు. పెన్షన్లు కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇవాళ ఒక్క పథకానికైనా మీరు ఇంట్లోంచి బయటకు వదులుతున్నారా? మన ఇంట్లో ఉంటే వాలంటీరే మన ఇంటికి వచ్చి మన దరఖాస్తు నింపి పూర్తిగా సచివాలయంలో ఇచ్చి మన పథకాలు మనకు అందించేటువంటి విధంగా చేస్తున్నారు. వాళ్ళ అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, చేయూత్ కానివ్వండి, వాళ్ళ పెన్షన్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనం ఇంట్లోంచి బయటకు కదలకుండా వాలంటీరే మన దగ్గరికి వచ్చి మన దరఖాస్తు నింపి మళ్ళీ తీసుకొచ్చి పథకం మనకి ఇచ్చేటువంటి విధంగా ఎప్పుడైనా చూసామా ఇటువంటి పరిస్థితి? మరి ఇంత చక్కగా ఈ ప్రభుత్వం పనిచేస్తారు. ఎన్నికల ముందు ఆపేటువంటి సాహసం ఎవరైనా చేస్తారా? ఎన్నికల ముందు మీ అందరితో తిట్టించుకుంటారా? ప్రభుత్వం వేసినటువంటి దాన్ని మీరు చూడండి. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎవరు ఆపారంటున్నది మీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి కష్ట సమయంలో ప్రపంచం అంతా స్తంభించిపోయినా ఒక్క పథకం ఆగిందా? మరి ఇవాళ ఎందుకు ఆపుతారు? వాళ్ళు వేస్తున్నటువంటి అమౌంట్ని ఏ రకంగా అడ్డుకొని దాన్ని ఆపారంటున్నది అందరికీ కూడా తెలుసు. మీరు టీవీలు పేపర్లు చూస్తే మీకే తెలుస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ డైరెక్ట్గా వెళ్ళి మీకు ఒక వీడియో చూపిస్తాను. పెన్షన్లు ఇప్పుడు వాలంటీర్లు తెచ్చేవట్లేదు కదా, అది ఎందువల్ల రావట్లేదు సాయి? ఇదిగో ఇది ఒకసారి వినండి. వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే విన్నారా? డ్వాక్రా రుణమాఫీ కొంతమందికి రాలేదంటే ఏ రకంగా అడ్డుపడిందంటే ఒక్కసారి మీరు తెలుసుకోండి అమ్మా. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు ఇదే ఉదాహరణ. కరోనా లాంటి సమయంలో పథకాలు ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వలేకపోయారు అనుకోండి అమ్మా, మీకు ఒక మాట, అమ్మ కరోనా ఉంది, మనం ఏం చేయలేకపోయాం, ఏం అనుకోవద్దంటే మనం వింటామా లేదా? ఆయన మాత్రం ఏం చేస్తారు, మొత్తం ప్రపంచం అంతా కరోనా వచ్చింది. కానీ అలాంటి సమయంలో కూడా ఒక పథకం ఆపలేదు ఆయన. కరోనా సమయంలో కూడా సాకులు చెప్పకుండా అన్ని పథకాలు మీకు ఇంటికి ఇచ్చారు కదా. మరి ఈ టైంలో ఎందుకు ఆపుతారు? ఆయన ఆపింది కాదు, మన పద్ధతి ప్రకారం చేయాల్సింది చేసాం. దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలో ఆ రకంగా అడ్డుకొని వాళ్ళ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి అమ్మా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన పెన్షన్లు మన ఇంటి దగ్గరికి వస్తాయి, రేషన్ మన ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది, మీ పిల్లల కోసం అమ్మఒడి వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ వస్తుంది, 18,750 రూపాయలు వస్తాయి, ఆటో సోదరులకు 10,000 రూపాయలు వస్తుంది,
నాయని బ్రాహ్మణులకి 10,000 రూపాయలు వస్తాయి. అలాగే రజకులకి 10,000 రూపాయలు, టైలరింగ్ చేసుకుంటే 10,000 రూపాయలు, మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవడానికి విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా ఇన్ని పథకాలు. మన పార్టీ గుర్తేంటమ్మా? గట్టిగా చెప్పండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇదిగోండమ్మా మనకి 2 ఈవీఎం మిషన్స్ ఉంటాయి. 2 ఈవీఎం మిషన్స్ ఉంటాయి. వెళ్ళగానే మనకి మొదటి బటన్ అమ్మా, మొదటిదే ఉంటుంది, మన నెంబర్ 1లో ఉంటుంది. ఎమ్మెల్యేగా నాకు ఇక్కడ ఈ బటన్ ఒక్కసారి బటన్ నొక్కగానే మన ఓటు నమోదు అవుతుంది, ఫ్యాన్ గుర్తు. అలాగే ఎంపీగా బూడి ముత్యాలనాయుడు గారిది, ఆయనది 2వ దీని మీద ఉంటుందమ్మా. మీరు ఇవన్నీ కూడా గమనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఈ పథకాలన్నీ కూడా చక్కగా వస్తాయి. ఇక్కడ కానీ ఈసారి అక్కడ సైకిల్ గుర్తు లేదు. సైకిల్ కానీ టీడీపీ కానీ ఇక్కడ పోటీ చేయట్లేదు. ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో అందరికీ అన్యాయమే జరిగింది. మీరు చూసుకుంటే పరవాడలో బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. సబ్బవరంలో ఉన్న గండి బాబ్జీ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి పేల గోవింద్ గారికి టికెట్ ఇవ్వలేదు. ఇక ఈ 3 టీడీపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరో జాలేదు, ఎక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్నటువంటి నాయకులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మరి స్థానికంగా ఉన్నటువంటి స్థానికత అనేటువంటి అంశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎలాగే ఇక్కడ సైకిల్ గుర్తు లేదు కాబట్టి పథకాలు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా మందికి వచ్చాయి. పథకాలు తీసుకున్న వాళ్ళు ఇది మనకు కృతజ్ఞత తెలియజేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి ఫ్యాన్ గుర్తు మీద అందరూ కూడా వేస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా కొనసాగితే మన స్థానికత అనేటువంటి అంశానికి కూడా ఒక బలం చేకూరుతున్నటువంటి తెలియజేసుకుంటూ, మరి మీ అందరు చల్లని ఆశీస్సులు దీవెనలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్.